హాయ్ ఫ్రెండ్స్. బ్యాంకులో అకౌంట్స్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి. లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాకపోతే ఏందంటే చాలామంది డబ్బులు కట్టుకోవడానికి, తీసుకోవడానికి చాలామందికి రాసుకోవడానికి తెలుస్తది. కానీ చాలామందికి తెలీదు ఎలా రాసుకోవాలో, ఏం రాసుకోవాలా అని. అవి నేను ఇప్పుడు చెప్తాను. అన్ని బ్యాంకుల్లో స్లిప్పులు సేమ్. డబ్బులు కట్టే స్లిప్పులు సేమ్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకుల్లో డబ్బులు కట్టుకునే స్లిప్పులు ఇలాగే సేమ్ ఉంటాయి. తేడా ఏముండదు. మనం ఒకరిని అడిగితే వాళ్ళు రాసివ్వలేక ఉంటారు. చాలామంది బాధపడిపోతుంటారు, మాకెవరు రాసివ్వట్లేదు అని. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది చాలా సింపుల్. చూపిస్తాను. ఫస్ట్ ఇలా బాక్సులు ఉంటాయి. ఇక్కడ ఈ బాక్సుల్లో మన అకౌంట్ నెంబరు, దాని తర్వాత కింద నేము, ఇక్కడ నేమ్ ఉంటుంది. ఈ నేమ్లో మన నేము, తర్వాత ఇక్కడ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్, నెల్లూరా ఏ ఊరైనా సరే. ఇక్కడ డేట్ అంటే డేట్ మీ ఇష్టం. ఇక్కడ అమౌంట్, టోటల్లో అమౌంట్ వేసేయాలి. ఇక్కడ ఓట్స్లో రాయాలండి. ఇట్లా 10,000 అయితే 10,000, ఎంత మీ ఇష్టం, మీరు ఎంత అమౌంట్ పే కడుతున్నారు అకౌంట్లో అంత అమౌంట్ ఇక్కడ ఓట్స్లో రాయాలి. మెయిన్ ఏంటంటే ఇక్కడ డినామినేషన్ నోట్స్ రాయాలండి. నోట్స్ ఇప్పుడు సపోజు 500s 20 ఉన్నాయి. ఈ 500s 20 అంటే ఈ 20 నోట్స్ ఎంత అవుతుందో అది ఇక్కడ రాయాలి. 10,000 500 నోట్స్ 20. సపోజు 200s ఉన్నాయనుకోండి, 200s ఉన్నాయనుకోండి, 200s 10 ఉన్నాయనుకోండి. 200s 10 అయితే ఎంత అవుతుంది? ఎంత? 2000. ఇప్పుడు అదే 500s 10 ఉన్నాయనుకోండి. 10 అయితే ఎంత? 10 అంటే 5,000. ఇట్లాగా ఎన్ని నోట్స్ ఉంటే అన్ని నోట్లు మనం డినామినేషన్ వేసుకొని ఇలా ఇక్కడ అకౌంట్ నెంబర్ వేసుకోవాలి, కింద నేమ్ రాయాలి, ఇక్కడ అమౌంట్, టోటల్ అమౌంట్ వేయాలి, ఇక్కడ ఓట్స్లో రాయాలి, ఇక్కడ డినామినేషన్ ఏ నోట్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయో రాయాలి, ఆ ఎన్ని నోట్లు ఎంత అవుతుందో ఇక్కడ రాయాలి, టోటల్ అమౌంట్ కింద. ఇక్కడ మొబైల్ నెంబరు మీరు వేయాలనుకుంటే వేయచ్చు, ఖచ్చితంగా వేయాల్సిందే. ఇక్కడ కాలం ఇచ్చారు కదా, మొబైల్ నెంబర్ కాలం, ఖచ్చితంగా అక్కడ వేయాల్సిందే. ఇక్కడ సైన్ అండి, కస్టమర్ సైన్. ఇక్కడ ఉంటుంది